ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామిరెడ్డి త్రాగునీటి పథకం కార్మికులు సమ్మెబాట పట్టారు. 600 మంది కార్మికులు పీఏబీఆర్ డ్యాంలో నీటి పంపింగ్ నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో 5 నియోజకవర్గాల్లోని 800 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు, 30 నెలల పీఎఫ్ చెల్లించాలి అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి అని, రాజకీయ వేధింపులు ఆపాలి అని నినదించారు. కలెక్టర్తో పాటు కూటమి ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతోనే సమ్మెబాట పట్టినట్లు కార్మికులు స్పష్టం చేశారు. కార్మికులు సమ్మెకు దిగడంతో 5 నియోజకవర్గాల పరిధిలోని 800 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని వాపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామిరెడ్డి త్రాగునీటి పథకం కార్మికులు సమ్మెబాట పట్టారు. 600 మంది కార్మికులు పీఏబీఆర్ డ్యాంలో నీటి పంపింగ్ నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో 5 నియోజకవర్గాల్లోని 800 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు, 30 నెలల పీఎఫ్ చెల్లించాలి అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి అని, రాజకీయ వేధింపులు ఆపాలి అని నినదించారు. కలెక్టర్తో పాటు కూటమి ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతోనే సమ్మెబాట పట్టినట్లు కార్మికులు స్పష్టం చేశారు. కార్మికులు సమ్మెకు దిగడంతో 5 నియోజకవర్గాల పరిధిలోని 800 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని వాపోయారు.